నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను గాని మనం ఒక్కసారి చూసినట్లయితే 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు హోస్ట్ నాగార్జున గారు. అయితే నాగార్జున గారు వచ్చి రాగానే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ నిలబెట్టి ముగ్గురు చీఫ్స్ మాత్రమే నిల్చోండి గెటప్ అన్నారు. అయితే ముగ్గురు లేచి నిల్చొని నిఖిల్, నైనిక, అశ్విని మీ క్లాన్ పెర్ఫార్మెన్స్ ఎలా చేశారో మీరు ముగ్గురే వివరించి నాకు చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చేశారు. మొదటిగా అశ్విని లేచి మొదటి పెట్టింది. అశ్విని అబ్బాయి టాస్క్ బాగా ఆడుతాడు అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ విష్ణుప్రియ ఎలా ఆడుతుంది టాస్క్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విష్ణుప్రియ పాయింట్లో అయితే నన్ను అన్న తోసేశాడు టాస్క్లో అంటూ విష్ణుప్రియ అయితే ఒకటే గోల పెడుతుంది. కానీ ఆ అన్న తోసేయలేదు, నీకు ఆ వీడియో తీసి చూపించనా అంటూ నాగార్జున గారు చెప్పుకొచ్చారు. అయితే మళ్ళీ పృథ్వీ టాస్క్లో ఆడి 100% ఇస్తాడు సార్ అంటూ అశ్విని అయితే మళ్ళీ సెకండ్ పర్సన్గా చెప్పుకొచ్చింది. మళ్ళీ అశ్విని ప్రేరణ సంచాలకుగా వ్యవహరించినప్పుడు తను కన్ఫ్యూషన్ అయ్యింది అంటూ ప్రేరణ అయితే చెప్పుకురావడం జరిగింది. తన కన్ఫ్యూషన్ అవ్వలేదు, మీ టీం అంతా కలిసి తనని కన్ఫ్యూషన్ చేశారు అంటూ నాగార్జున గారు చెప్పుకొచ్చారు. దాని తర్వాత మణికంఠ అలానే యశ్విని మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. కానీ అది తప్పు అనేసి ఇప్పుడే తెలిసింది. అందుకే ఒక్కసారిగా యశ్విని అయితే కన్నీరు పెట్టుకోవడం జరిగింది. యూ ఆర్ ఫెయిల్డ్ అంటూ